నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. రైతు భరోసాపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఈ సందర్భంగా వరంగల్లో శనివారం ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ కేటీఆర్ రైతు భరోసాపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, లేనిపోని అనుమానాలను రైతుల్లో ప్రజలలో కలిగే విధంగా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పండించే ప్రతి ఎకరానికి పంట పండే భూమికి రైతు భరోసా ఇస్తామని స్పష్టంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిందన్నారు. రాళ్లకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా పండించే పంట పండే భూములకు రైతు భరోసా ఇవ్వడం అనే నిర్ణయం ప్రభుత్వం పలుమార్లు రైతుల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకునే రైతుల ఆలోచనలు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా విమర్శలు చేయకుండా ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చి సహకరించాలని తప్ప విమర్శించడం సరికాదన్నారు. నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం పెట్టి రేవంత్ నీకు దమ్ముందా, గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడ నువ్వు శ్వేతపత్రం విడుదల చేయని డిమాండ్ చేస్తున్నావు. అసలు కేటీఆర్ నీకు దమ్ముందా? దమ్ము అనేది ఎక్కడ చూపించాలి? మరి కొట్లాటలో దమ్మా, కబడ్డీలో దమ్మా, క్రికెట్ ఆటలో దమ్మా, లేకపోతే బాక్సింగ్లో దమ్మా? ఏ దమ్మో నువ్వు ఒకసారి అది చెప్తే కానీ రేవంత్ అన్న తరఫున మేము వస్తాం. రేవంత్ రెడ్డి గారికి దమ్ముంది కాబట్టే ఒక మారుమూలు పల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. నీ పార్టీని, మీ అయ్యను నిన్ను అధికారం నుంచి దూరం చేస్తే మీ అయ్య 11 నెలల నుంచి వెళ్ళి ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటకు వస్తలేడు, ప్రజా సమస్యల గురించి పట్టించుకుంటలేడు. ఇలా రైతు బంధు కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఎలక్షన్ల ముందు రైతులకు ఏదైతే చేస్తామని చెప్పిందో, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నది, కౌలు రైతులకు ఇస్తామన్నాం. అలాగే రైతులకు కూడా 15,000 రూపాయలు మేము పండించే పంటకే ఇస్తామన్నాము. మేము వాగ్దానంలో ఏం చెప్పినామో అదే చెప్తాం. కానీ నువ్వు పిచ్చెక్కి గత్తర గావిరయ్యి కాంగ్రెస్ పార్టీని ప్రజలలో దూషించి ఏదో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని చూస్తే నీ ప్రయత్నం ఫలించది. నువ్వు మతి భ్రమించి మాట్లాడే మాటలు కట్టిపెట్టు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పంట పండుతుందో ఆ భూమికి మాత్రమే మేము 15,000 ఇస్తాం. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేము ఇచ్చేది, భూములకు ఇచ్చేది లేదు. అలా 25,000 కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రజలు పన్నులు కడితేనే 4 కోట్ల ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి, రైతులు కూడా ఆలోచించాలి. ఎవరికి అన్యాయం జరగద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోవద్దని చెప్పి ఏ రైతు అయితే పండిస్తుందో ఆయన ఎకరం పండియని, 10 ఎకరాలు పండని, 50 ఎకరాలు పండని, 100 ఎకరాలు పండియని, మేము పండించే పంటకు, ఆ పండించే భూమికి మేము రైతు బంధిస్తామని స్పష్టంగా చెప్పినాం మేము మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టో చూసి చదువుకో, జ్ఞానం తెచ్చుకో. 10 ఏళ్ళు మంత్రిగా చేసినాం. ఏదైతే సన్న ఓట్లు ఇస్తా ఉన్నాం, ఎకరానికో 2 ఎకరాలకో కాదు, ఇవాళ 200 క్వింటాలు పండించిన రైతు కూడా సన్నోట్లకు క్వింటానికి 500 రూపాయలు, 1,50,000, 1,00,000 రూపాయలు తీసుకున్న రైతులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన, రేవంత్ అన్న పరిపాలన అది నిదర్శనం అని మేము ఒక మాట చెప్పక తప్పదు. ఇవాళ ఏదైతే ఒక 20 ఎకరాలు ఉన్న భూస్వామి వానకాలం 20 ఎకరాలు పండిస్తే 20 ఎకరాలకు కూడా మేము ఇస్తాం. అదే ఎండాకాలం నీరు లేక 5 ఎకరాలకు 10 ఎకరాలకు పండిస్తే 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇస్తాం. కానీ నీ ఊగదంపుడు ఉన్యాసాలు చెప్పి ఎంత భూమి ఉంటే అంత భూమికి అందరికీ ఈ రైతు బంధు అంటే రాష్ట్రం ఇంకా నువ్వు చేసిన 7 లక్షల కోట్ల అప్పు కాకుండా ఇంకా అప్పుడప్పాలు కావాలి రాష్ట్రాన్ని కోరుకుంటున్నావా? రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటలేవా? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలని కోరుకోవడం నీకు ఇష్టం లేదా? ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు. మేము రైతు రుణమాఫీని కూడా ఏమన్నాం, 2018 నుంచి వెళ్ళి 2023 వరకు కటాఫ్ పెట్టి ఆ సమయంలో ఉన్న వాళ్ళు మాత్రం ఏమైనా తప్పులు ఉంటే కూడా మీరు ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి కూడా పోయి మీరు దరఖాస్తులు ఇచ్చుకోండి. ఆ సమయంలో ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు చేస్తామని చెప్పాము. ఇచ్చిన మాట కట్టుబడి 21,000 కోట్లు 25 లక్షల మందికి చేస్తే అది కాలేదంటావు. ఇవాళ రైతు భరోసా కూడా పంట పండే భూమికి ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ
వాగ్దానాన్ని విస్మరిస్తలేదు. ఏదైతే పండిస్తారో కష్టపడేవానికే ఇస్తామని అంటుంది. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేస్తుంటే నీవు మధ్య భ్రమించి దమ్ముందా అంటారు. ఏ దమ్ము కావాలి నీకు? అసలు దమ్ము నీకుందా? ఫస్ట్ నువ్వు ఈ 10 ఏళ్ళ నువ్వు ఇంటిగా ఉద్యోగం ఇచ్చినావా? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? దళితులకు దళిత బంధు ఇచ్చినావా? నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? దళిత సీఎం చేసినావా? ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని నీవు ఇవాళ ఉల్టా కాంగ్రెస్ పార్టీని ఇవాళ అనేక వాగ్దానాలు నెరవేరుస్తుంది. గ్యాస్ పథకానికి 500 ఇచ్చింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంది. రుణమాఫీ చేసింది. 500 సన్నోట్లకు బోనస్ ఇచ్చింది. రేపు ఇండ్లు ఇస్తుంది. అసలు మీ పార్టీ భూత